ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఒక చిన్న వండే మెసేజ్ మనం చూసుకుందాం. మొన్నటి దినాన చెప్పుకోవాల్సినంత వరకు చెప్పుకున్నాం. ఇంకా దానికోసం చెప్పుకోవడానికి ఉంది, కానీ ఇక ఒక్కసారి ఒక విషయం చెప్పాక దానికోసం అందరికీ అనేకమైన ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా అని తెలిసిపోతూ ఉంటుంది. ఇంకా ఎందుకంటే చెప్పాల్సిన విషయం అసలైన ప్రశ్న ఇచ్చేసాక దానికి 100 ప్రశ్నలు ఎవరైనా వేసినప్పుడు కూడా ఏళ్ళు కూడా కొద్దిగా ఆన్సరు ఇచ్చేస్తూ ఉంటారు, తెలిసిపోతుంది. అలాగా ఇప్పుడు నేను చాలా మటుకు నేను చెప్పిన దాంట్లో ఇచ్చాను కాబట్టి మీ అందరికీ ఇంకా తెలుసు. పసక అంటే ఏంటి, పులియని రొట్టెలు అంటే ఏంటి, పులిసిన రొట్టెలు అంటే ఏంటి. ఎందుకంటే దైవజనులు కూడా మీకు వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు కాబట్టి ఇక అంతగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కొంచెం తెలిస్తే అంతగా తెలిసిపోతూ ఉంటుంది. అలానే ఇప్పుడు ఇంకొక కొత్త విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఇచ్చే మెసేజ్ కొంచెం లేట్ అవ్వచ్చు. అంటే ఇది కాదు, మ్యాక్సిమం సోమవారం నుంచి ఒక వన్ మంత్ ఉండే మెసేజ్ తీశాను. అందులో ఈసారి నా గ్యాప్స్ కూడా రాకుండా చూస్తాను. నాకున్న పని బట్టి నేను వెళ్ళిపోతున్నాను చెప్తున్నాను. సరే, గ్యాప్స్ కూడా రాకుండా కంటిన్యూగా నేను మళ్ళీ ఇవ్వడానికి చూస్తాను. ఈసారి అది ఖచ్చితంగా 1 మంత్ ఉంటుంది. అన్నీ అంతకు మించే ఉంటాయి అనుకోండి నా మెసేజ్లు. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక విషయాన్ని మనం చూసుకుందాం. అదేంటంటే కనుక, అన్న ప్రతిసారి పురుషుల కోసం వాళ్ళ చరిత్ర కోసం చెప్పుకొని మీకు విని నాకు చెప్పి కొంచెం గ్యాప్ తీసుకుందాం. మనం కూడా స్త్రీలమే కాబట్టి ఒకసారి స్త్రీ ఎంత బాధ్యత కలిగినదనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. అన్న అనే ఒక ప్రవక్తన కోసం మనం మాట్లాడుకుందాం. ఎక్కడంటే లోకా సువార్త 2వ అధ్యాయము 36 నుంచి 39 వరకు మనం మాట్లాడుకుందాం ఆ యొక్క విషయాన్ని. చదువుతున్నాను, వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరియు అంటే ఇది అన్న ప్రవక్త కోసం. మరియు అషేరు గోత్రికురాలను పెనీయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తని ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు అంటే వృద్ధురాలు. 84 సంవత్సరాలు వెధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనతో రేయింపగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. అంతటి వారు ప్రభు దర్శనము చెప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో కావలసిన ఒక ముఖ్యమైన పాయింట్ మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేస్తున్నాను చూడండి. ఆమెకు ఆ గడియలోనే లోపలికి, ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఈ 4 అక్షరాలు లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. ఇది కూడా మీ అందరికీ తెలిసిందే. వాక్యం అనేది ఒకరికి ఇద్దరికి తెలిసింది కాదు. క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి, మందిరానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి, దైవజనులు ఏ వారం ఏ వాక్యం చెప్తున్నారో ఆ వాక్యం బట్టి అందరికీ తెలిసిన విషయాలే ఉంటాయి. తెలియనిదంటూ కొత్తగా చెప్పేదంటూ ఏమీ ఉండదు. కాబట్టి మీ దైవజనులు ఏం చెప్తారో మేము అదే చెప్తాం. అక్కడ బైబిల్లో ఏముంటుందో, మీరు చదివే బైబిల్లో ఏముంటుందో మా బైబిల్లో కూడా అదే ఉంటుంది. మార్పులు చేర్పులు. కాకపోతే దాన్ని చెప్పే విధానంలో తేడా ఉండొచ్చు. కొన్ని మనకు అనుకూలతగా చెప్పుకోవచ్చు, కొన్ని ప్రజలకు అనుకూలతగా చెప్పచ్చు, కొన్ని ఈ రోజుల్లో ఇంకా అలాగా ఎవరు పాటిస్తున్నారు చేస్తున్నారని అవి కూడా కొన్ని కష్టమైన పదాలు తీసి మనం పాటించగలిగేవి కూడా మనం చెప్పచ్చు. అంటే ఇప్పుడు నేను ఎలా బైబిల్లో అయితే క్లియర్గా ఇలా రాయబడింది, ఇప్పుడు దీన్ని నేను ఎలా చెప్తాను అన్నది మీకు తెలియాలి. బైబిల్లో బాగానే ఉంది, మీరు ఎలా చదివారు, ఎలా అర్థం చేసుకున్నారు అన్నది మీకు తెలియాలి.
అలానే బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరు, దైవజనులు వాక్యం చెప్తున్న ప్రతి ఒక్కరు, మీదంతా మీ మీదనే ఆధారపడి ఉంది. మీరు మీ మైండ్ సెట్లో ఎలా యోచన చేస్తారో ఇలా పాటించాలంట బైబిల్లో అని అన్నానుకో, అన్నీ ఎక్కడ పాటించగలుగుతాంలే. ఏదో 1, 2 విషయం ఏంటంటే 1, 2 కూడా 1, 2 రోజుల్లోనే ఉంటాం. 3 రోజు నుంచి ముహూర్తం పెట్టేస్తాం, పక్కన పెట్టేస్తాం, పాటించలేము. ఎంచగలిగితే ఇన్ని ఘోరాలు నేరాలు ఉండవు, కానీ ఎంచలేకే ఇంచు దాటి వెళ్ళిపోతున్నాం మనం. ఆ ఇంచుల్లో, ఆ సరిహద్దులో, ఆ గీతలో ఉంటే బాగానే ఉన్నాం. మన సరౌండింగ్లో గోడ చుట్టూ ఇల్లు ఉన్నట్టుగా మనిషి ఉండదు కదా. మన ఇంటి చుట్టూ ఒక ప్రహరీ కట్టేస్తాం గోడలాగా, అది అక్కడే ఉంటుంది కదలకుండా. కానీ మనిషి అలా కాదు కదా, చంచలమైన బుద్ధి, అచంచలుడు మనిషి. స్థిరత్వం లేని మనస్తత్వం కలిగిన వాడు ఎవరన్నా భూమి మీద ఉన్నారంటే అది మనిషి మాత్రమే. ఒకసారి చెప్పాను కదా, ప్రకృతి అనేది ఎప్పటికీ కదలదని. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఇలా చూసుకుంటే ఆవిడకి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 82 సంవత్సరాలు. చిన్న వయసులోనే ఆవిడకి భర్త చనిపోయాడు. భర్త చనిపోయి తన జీవితం ఏదో సాగిస్తుండగా భర్త చనిపోయాడు. కారణం ఏమైనప్పటికీ, మంచిగా చనిపోయాడు, చెడుగా చనిపోయాడు, ఏదేమైనప్పటికీ తన భర్త ఆమెకు దూరం అయిపోయాడు. ఇక అక్కడి నుంచి ముందు ఇద్దరు కూడా భర్త భార్యలు సేవ కాదు, అదే దేవుల్లోనే ఎక్కువగా ఉండేవారు. ఈమె ఇంకా భక్తిపరురాలు. ఇలాగే ఆమె యొక్క జీవితంలో అనుకోకూడని సంఘటన జరిగి ఆ యొక్క చేదు సంఘటనగా తన యొక్క భర్త పోయాడు. ఇంకప్పటి నుంచి కూడా మరలా ఆమె ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోకుండా దేవుడు ఉంటే చాలు, దేవుడే నా బ్రతుకు అనుకొని దేవునితో పడింది. దేవునితో ఎలా పడింది అని అంటే గనక దేవాలయంలో పడింది. దేవాలయంలో ఎలా పడింది అని అంటే గనక 24 గంటలు ప్రార్థన చేసుకుంటానుంది. అంటే ఇంకా ఆవిడేదో తన కాలకృత్యాలు తీర్చుకోవడానికి, తన యొక్క మంచి చెడులు చూసుకోవడానికి, తర్వాత మళ్ళీ టిఫిన్ చేయడానికి, ఇంకా ఏదో భోజనం అలా కొంచెం గ్యాప్ ఇచ్చి ఉంటుంది. కానీ ఇక మిగతా సమయం అంతా కూడా పోనీ ఈ 24 అవర్స్లో ఈ యొక్క 24 గంటల్లో ఒక 5 గంటలు అవి వ్యక్తిగత పనులు చూసుకుందాం అనుకుందాం. అంటే ఒక భోజనం ఏర్పాటు చేసుకోవడమో, ఒక భోజనం తినడమో, లేకపోతే ఆమె స్నానబచ్చాలు చేయడం, ఏదో ఒక 2-3 గంటలు అలాగా కాసేపు నడుము వాల్చి రెస్ట్ తీసుకోవడం, ఏదో ఒక 5 గంటలు అందులో తీసేద్దాం. అంటే 24 గంటలు కూడా దేవునితో ఆమె పడి గాపులు కాసి దేవాలయంలో పడి ఉండి ప్రార్థన పరిస్థితులు మార్చుతుంది అన్నట్టుగా ప్రార్థనతోటి దేవునితోటి గడిపింది అన్ని రకాలుగా. ఇప్పుడంటే ఒక మనిషికి ఒక మనిషి ఇంట్లో ఒక 5-6 బైబిళ్ళు ఉంటాయి తగుమటంగా. అప్పుడు బైబిళ్ళు తక్కువ. ఒకటి యెషయా గ్రంథం తీయాలి, యెరూషలేము దేవాలయం తలుపులు తీయాలి, ఆ ప్రవక్తలు చదవాలి, అది కూడా విశ్రాంతి దినం పూట. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి భద్రంగా పెట్టాలి. దీనికి సంబంధించి ఒక విషయాన్ని చెప్పచ్చు, కానీ తప్పేమీ కాదు, మంచిదే. కొంతమంది గ్రంథాలు బయటికి రావు. వాళ్ళ మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రమే విప్పి చెప్పి మళ్ళీ బాక్సులో చాలా చక్కగా గౌరవంగా పెడతారు. మనమా బైబిలే ఎక్కడ పడితే అక్కడ పట్టుకెళ్ళిపోతూ ఉంటాం. మార్కెట్లోకి ఎక్కడికి తప్పు లేదు. కానీ ఆ బైబిల్లో ఉన్న అక్షరాలు ఎన్ని నీ మైండ్లో గుర్తున్నాయని నాకు ఒక డౌటు. అవన్నీ నీ మైండ్లో పెట్టుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతోటి వచ్చేస్తాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తీసుకెళ్ళక్కర్లేదు. బైబిల్ చేతితో పట్టుకొని, బ్యాగ్లో పెట్టుకొని, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళడం అంటే గుడికి తప్ప ఇవి ఇతర కార్యాలు అక్కడికే కూడా బైబిల్ పట్టుకొని వెళ్ళడం అంత గౌరవం అంటారా? బైబిల్ పట్టుకెళ్తే దేవుడు ఎలా వచ్చేస్తాడు? నేను దేవుని పట్టుకొని వెళ్తున్నానని నువ్వు అనుకోవచ్చు, మంచిది. ఆయన చేతికి దేవుడా, గుండెల్లో దేవుడా అంటే నా డౌటు. చెప్పాను కదా, నాకు చాలా డౌట్లు ఉంటాయని. అదే కనుక నువ్వు దివారాత్రంలో బైబిల్ కంటిన్యూగా పాటించగలిగితే, కనీసం కొన్ని అధ్యాయాలు, కొన్ని వచనాలు నువ్వు కంటిన్యూగా చదివి పాటించగలిగితే అవి నీ మైండ్లో ఉంటాయి. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ప్రాణం వదిలేదాకా నీ మైండ్లో అలా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. కానీ చేతిలో బైబిలు నీ ప్రాణం కాపాడుతుందా? మైండ్లో నువ్వు దేవుని తలంచుతున్న వాక్యాలు దేవుడు కాపాడతాయా?
తప్పు లేదు. అంటే మనం బైబిల్ మీద ఒక పేరుంది పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధుడిని పరిశుద్ధుడిగా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే నాకెంత వికారం వచ్చేతా ఉంటుందంటే, తలల దగ్గర బైబిళ్ళు, హాస్పిటల్ దగ్గర బైబిళ్ళు, లేకపోతే మార్కెట్లో బైబిళ్ళు. మీరు బైబిల్ నమ్మడానికి బైబిల్ వ్యాపారం చేయడానికి వెళ్తున్నారా? అంటే ఇవి పట్టుకొని వెళ్ళిన వాళ్ళకి నా మాటలు ఏమనంటే సుర్రిమని బాధపడచ్చు. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని, లేకపోతే మీ యొక్క వ్యక్తిగత విషయాలకి ఇలాగా అడ్డు కొట్టాలని నేను చెప్పట్లే, కానీ నేను చెప్తున్నాను ఈ మాట. దేవుడు కూడా ఏమని చెప్పాడు? దివారాత్రములు ధ్యానించమని చెప్పాడు. నువ్వు ధ్యానం చేయి, చేతితో పట్టుకెళ్ళడం వల్ల ఉపయోగం లేదు. అలాగా ఈ యన్న అనే ఈ ప్రవక్తని దేవాలయంలో 24 గంటలు దేవుని ఆరాధించుకుంటూనే ఉండేది. ఆ దైవజనులు యెరూషలేము తలుపులు ఎప్పుడు తీస్తారా అని ఎదురు చూసి ఆ ఇచ్చిన వాక్యమును దైవజనుల నోటముట ఏ వాక్యం అయితే వస్తుందో దాన్ని పట్టుకొని ప్రార్థన చేయడం, మళ్ళీ అవి గుర్తుపెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటుంది. బైబిల్ పట్టుకెళ్ళడం తప్పని నేను అనట్లేదు, కానీ అది అంత మర్యాద కాదేమో. 10 మందికి మనం హేళనాకరంగా ఉంటానేమో. బాబు వీళ్ళే చాలా భక్తిపరులు, బైబిల్ బజార్లోకి కూడా తెచ్చేస్తున్నాను, వీళ్ళే చాలా భక్తిపరులు, ఎక్కడ పడితే అక్కడ పెట్టి అని మనం ఎదటి వాళ్ళకి హేళనగా ఎగతాళిగా ఉండే కన్నా ఒక పద్ధతాకరంగా ఉంటే బాగుంటుంది కదా అని మంచిది. ఇంట్లో చదువుకో, తప్పులేదు. ఇంట్లో చదువుకొని ఓ పక్కన పెట్టేసి మళ్ళీ నీ యొక్క వ్యక్తిగత పనులు చూసుకొని, కుటుంబానికి సంబంధించిన పనులు తప్పులేదు. బయట కట్టుకెళ్ళడం అంత మర్యాద కాదు అని నేను అనుకుంటున్నాను, అంతే తప్ప ఎవరిని దీన్ని అవమానపరిచి పట్టుకెళ్ళిన వాళ్ళు ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు. దీన్ని వేరుగా మాత్రం దయచేసి తీసుకోవద్దు ఈ యొక్క అర్థాన్ని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకునే విధంలో చూసుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అని మనం ఆలోచించుకోవాలి. ఇలాగా ఈ అన్న అనే ప్రవక్తని దేవాలయంలో దేవుని దగ్గర ఆ యొక్క భర్తను కోల్పోయి దేవుని పాదాల దగ్గర పట్టుకొని ఏడుస్తూ 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 రోదన చేస్తూ 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 ఒక సంసారి ఆవిడ భర్తతోటి పిల్లలతో కలిగిన ఒక సంసారి ఆవిడ. అలాంటి సంసారి దేవుని మందిరంలోకి తన జీవితంలో జరిగిన చేదు సంఘటన భరించలేక, అందరూ భరించలేరు, కొంతమందికి కొంత ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉంటూ ఉంటాయి, బాధలు సంతోషాలు ఉంటూ ఉంటాయి. దాన్ని ఎటకారంగా తీసుకున్న వాళ్ళు ఇంకంతే, వాళ్ళ ఎటకారస్తులని అర్థం. మర్చిపోవాలంటే మర్చిపోలేము. నువ్వు అంత గమ్ముని నీ కుటుంబ సభ్యులను వాళ్ళని మర్చిపోతున్నావు అని అంటే నీ ప్రేమ నీ భక్తిలో కూడా తేడా ఉందని అనుకోవచ్చు. అంటే మర్చిపోయినంత మాత్రాన మాకు ప్రేమ లేదా మా ఫ్యామిలీ మీద అని మీరు అనుకోవచ్చు. అంటే అన్ని మనసులు గట్టిగా ఉండవు కదా. పైకి మనిషి గట్టిగా ఉంటే సరిపోయిందా? శరీరం గట్టిగా ఉంటే సరిపోయిందా? లోనున్న గుండె మాంసపు ముద్ద అది ఇంకా ఎంత మెత్తగా ఉందో అది చూసుకోవాలి. కొన్ని ఉంటే కొన్ని జీవితాలు పంచుకొని మంచి చెడుల అనుభవాలు ఈ చేదు సంఘటనలు గుర్తొస్తూ ఉంటే అలా ఉంటూ ఉంటాయి. వాటిని కూడా హేళన చేసి ఎగతాళిగా మాట్లాడే నీచమైన మనుషులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ నీచమైంది కాబట్టి. సో ఇప్పుడుకి వచ్చి నన్ను ఎవరు అలా అనలేదు, ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు ఎలా చెప్తుందంటే ఎవరైనా ఫోన్ చేసి చెప్పు ఉండాలి, లేకపోతే ఎక్కడన్నా అనుభవాలు దేవుని వాక్యం విషయాలు ఏమైనా మంచి చెడు మాటలు వస్తాయేమో తప్ప నా వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు పుట్టి పెరిగి ఈ రోజు దాకా నన్ను బ్యాడ్ కామెంట్ చేసింది కానీ చెడుగా అన్నది కానీ లేదు. మరి నా వెనకతలేమో నాకు తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా ఆమె జీవితంలో జరిగిన ఆ భయంకరమైన సంఘటన తట్టుకోలేక దేవుని మందిరానికి వెళ్ళిపోయి ఇక దేవునితోటి నా వ్యక్తిగత జీవితం నాకు అనవసరం, నా దేవుని జీవితమే నా జీవితం అని అనుకొని ఆ మందిరంలోకి వస్తున్న వాళ్ళందరికీ దేవుని యొక్క వాక్యాలు చెప్తూ దేవుని యొక్క సేవ చేస్తూ ఆ మందిరంలోనే ఉండిపోయింది. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 84 సంవత్సరాలు ఉండిపోయింది అక్కడ. అంటే ఎంత? తన జీవితకాలమని అక్కడ గడిపిందంతా కొంతకాలమే. ఇక అలాగ ఆవిడ ఏమైపోయింది తెలుసా? దేవునితో ఉండి ఉండి దేవునితో గడప చిన్న వయసు నుంచి ఉండి ఒక వయసు వచ్చేటప్పటికి ఆవిడ ప్రవక్తని అయిపోయింది. అన్న అనే ఒక ప్రవక్తని ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టింది. దేవుడు ఆవిడకి దర్శనాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. దర్శనం అంటే దర్శనం కాదు, కళలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆమె జరిగిన చూపించడం మొదలుపెట్టాడు. అందుకే యెరూషలేములో ఏం జరుగుతుందని అక్కడ ఇర్మియా ద్వారా అదంతా కూడా చెప్పబడుతుంది. యెరూషలేము దేవాలయం ముందుకి యెషయా అనే ప్రవక్త అలాగా యెరూషలేము దేవాలయం ముందు వెళ్ళేటప్పుడు యెరూషలేము కూలిపోతుందని ఒక దర్శనము చూపిస్తాడు. ఆయన అంగి అంచులు మటుకు కార్చు, అది చెప్పాను కదా ఒకసారి నేను.
ఒకసారి కూడా నేను చెప్పడం జరిగింది. అలాగా ఇర్మియా కూడా విలపించు ప్రవక్త అని ఎందుకు వచ్చింది అని అంటే కనుక యెరూషలేము పాడైపోతుందని ఏడుస్తుంది. అదే యాజ్ ఇట్ ఈజ్ దర్శిని అన్న ప్రవక్త నీకు చూపించాడు. అందుకే ఈవిడ యెరూషలేములోకి వెళ్ళలేక కాదు, యెరూషలేములో విశ్రాంతి దినపూట మందిరంలో తలుపులు తీసిన ప్రతి క్షణం వెళ్ళి ఆరాధిస్తూనే ఉండేది. అందరితో పాటు కూర్చొని వింటూ వింటూ చేస్తూ వచ్చేది. కానీ ఆమె అక్కడ కనిపెట్టుకున్న సమయం వేరు, ఆమె అక్కడ ఉన్న సమయం వేరు. ఆమె ప్రత్యేకముగా ఒక్క టైంలో వెళ్ళింది లోనకి. ఆ టైం ఏంటో తెలుసా? అక్కడ ప్రత్యేకంగా ఈవిడతో పాటు ఇంకొక అతను కనిపెట్టుకుని ఉన్నాడు. తనకన్నా మహావృద్ధుడు అతను. కేవలం ఈ యొక్క అక్కడ ఏంటది లోకస్వార్త అంతా కూడా వాళ్ళిద్దరి కోసం చాలా అద్భుతకరంగా రాయబడి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఒక మహా అద్భుతం అక్కడ జరగబోతుంది. ఆ రోజు ఒక మహా ఆశ్చర్యం అక్కడ జరగబోతుంది. ఆ రోజు ఒక అద్భుతమైన వింత అక్కడ జరగబోతుంది. అంటే ఆకాశంలోంచి తారలు పడితేనే వింత, భూగోళంలో పడితేనే వింత. మనుషుల నుంచి మనిషిని జరిగింది ఏది కూడా మీకు వింతగా అనిపించదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ గడియలో ఆమె ఏమో తెలుసా, అలాగ దేవునితో ఉండి ఉండి ప్రవక్తని అయిపోయి యెరూషలేము దేవాలయం కోసం అక్కడ జరుగుతున్నాయని కూడా అందరితోని కూడా చెప్పడం మొదలుపెట్టింది. ఏమని? ఆమె ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో యోచన కొరకు కనిపెట్టుకొనిచున్న వారందరితో ఆయనతో గురించి మాట్లాడుచుండెను. చూసారా? ప్రత్యేకంగా ఇంకోసారి వెళ్ళింది. అదే ఫస్ట్ ఆవిడకి, అదే లాస్ట్ ఆవిడికి. ప్రత్యేకంగా ఒక అతను వెళ్ళాడు, అదే ఫస్ట్ అతనికి, అదే లాస్ట్ అతనికి. వాళ్ళిద్దరూ చాలా ప్రత్యేకంగా కనిపెట్టుకున్నారు సుమా, చాలా ప్రత్యేకంగా కనిపెట్టుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా ప్రవక్తలే, వీళ్ళిద్దరూ ప్రవక్తలే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఈవిడ వయసు 82, ఆయన వయసు ఇంకొంచెం ఎక్కువ. మీకు అర్థమైపోయింది కదా విషయం ఏంటి, నేను ఏం చెప్పున్నాను, ఏది మొదలు పెట్టాననే విషయం మీకు అర్థమైపోయింది పాటికి. ఆమె ఈ ఇద్దరు ఎవరు, ఎందుకు యెరూషలేములోకి ఆ టైంకి వెళ్ళారు, ఫస్ట్ వెళ్ళారు, అదే లాస్ట్ ఎందుకు అయింది వాళ్ళకి అనుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు అక్కడ కనిపెట్టుకొని మందిరంలోకి వెళ్తూ విశ్రాంతి గడుపుతూ వస్తూ అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రార్థన చేస్తూ వీళ్ళ ప్రార్థనలో గడుపుతూ వీళ్ళ వ్యక్తిగత జీవితం అంతా దేవునితో గడుపుతూ బాగున్నారు. కానీ ఇంతకాలం ఇవ్వబడలేని మాట ఆ ఒక్క క్షణం మాత్రమే ఎందుకు ఇవ్వబడింది. ఆ క్షణమున లోపలికి వెళ్ళచ్చు, తర్వాత తిరిగి వచ్చారు. ఎలా వచ్చారు తెలుసా వాళ్ళు? ఆ తర్వాత తిరిగి బయటకు వచ్చారు, ఇది చేశారు, అందరూ అయిపోయి తర్వాత వాళ్ళ ఊర్లకి ఎలా వెళ్ళారో తెలుసా? ఇక అక్కడి నుంచి వాళ్ళు జీవంగా వెళ్ళలేదు, వాళ్ళ డెడ్ బాడీస్ వెళ్ళాయి. వాళ్ళ డెడ్ బాడీస్ వెళ్ళాయి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది రేపు దినాన్ని విషయాన్ని చెప్తాను, కానీ ఇప్పుడు ఈ వ్యక్తి కోసమే నేను చెప్తాను. ఎందుకంటే నేను మళ్ళీ మొదలెట్టానంటే కదిపానంటే కందిరేగల పొట్ట అన్నట్టు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాను నేను. అలాగా ఈవిడ ఎలా ఉందంటే ప్రార్థన. నీ జీవితంలో నీకు ఎన్నో కష్టాలు ఉండొచ్చు, నీ ఇంటికి నీ ఒంటికి సంబంధించి, నీ అత్తయిళ్ళు అవ్వచ్చు, అమ్మిళ్ళు అవ్వచ్చు, నీ వ్యక్తిగత విషయాలు అవ్వచ్చు, ఏదైనా నీకు ఏదైనా ఉండొచ్చు. నువ్వు బీరువాలోంచి ఒక 1000 రూపాయలు తీసి నీ కళ్ళ ముందు ఒక్క నిమిషంలో పెట్టగలవు. నీ డబ్బు ఎక్కడ దాచుకున్నా అది ఒక్క నిమిషంలో పెట్టగలవు. రేపు ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళాలంటే నువ్వు ఏ డ్రెస్ చేసుకోవాలని ఒక ఐడియా కలిగి ఉంటావు కాబట్టి అది నిమిషంలో తీసి నీ ముందు పెట్టుకోగలవు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలంటే నిమిషంలో ఆలోచన చేయగలవు. కాబట్టి ఇవన్నీ నువ్వు నిమిషాల్లో చేసుకోగలుగుతూ ఉంటావు. ఇవన్నీ నీకు 1 నిమిషం 2 నిమిషాలు అయిపోద్ది. కానీ ప్రార్థన 1 నిమిషం 2 నిమిషాలు అవ్వదు. ప్రార్థనకి ఏం కావాలి? సమయం కావాలి. నువ్వు ఎదరగుండా పెట్టిన 1000 రూపాయలు 1 గంట ప్రార్థన నీకు ఇవ్వదు. కానీ ఒక అరగంట అరగంట ప్రార్థన నీకు 10,000 తెచ్చి పెడుతుంది. ఒక అరగంట ప్రార్థన నువ్వు అనారోగ్యంతో మంచం మీద ఉంటే నేను లేపుతుంది. ఒక అరగంట ప్రార్థన నీకు ఎవరో ఆదరణ లేకపోతే దేవుడు ఎవరో ఒక రూపాన్ని వచ్చి నీకు ఆదరణ కలిగిస్తూ ఉంటాడు. ఒక అరగంట ప్రార్థన నువ్వు ఏ వేదనలో, ఏ శోధనలో, ఏ దుఃఖంలో, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నావో నీకు అవన్నీ తీర్చుతుంది. కానీ నీకున్న ప్రతి ప్రాబ్లం, అది అప్పు అయినా, అనారోగ్యమైనా, ఆస్తి అయినా, లేకపోతే ఆరోగ్యమైనా, సో ఇంకా ఏదైనప్పటికీ కూడా 1 అరగంట సమయాన్ని నీకు ఇవ్వలేదు సుమా. ఆ అరగంటలో నువ్వు డబ్బు సంపాదించలేవు, అరగంటలో ఆరోగ్యం తెచ్చుకోలేవు, అరగంటలో ఏదీ సంపాదించలేవు. అరగంటలో 6 సార్లు అర్థమేమో తప్ప అంతకుమించి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎక్కడి నుంచి అక్కడికి బుడంకాయలో తిరిగేటప్పటికి అరగంట 6 నిమిషాలు అయిపోతుంది.
కానీ అరగంట ప్రార్థన పరిస్థితులను తల్లకిందులు చేసేస్తుంది. యెహోషువ సూర్యచంద్రుని ఆపిన ప్రార్థన అరగంట లేదు. మోషే సముద్రాన్ని పగలగొట్టిన ప్రార్థన అరగంట లేదు. ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి మోషే ఏలియా కట్టెలు వధించిన ప్రార్థన అరగంట లేదు. కానీ అద్భుతాలు చేశారు. సింహపు బోనులో ప్రార్థన సింహాలు ఎదురుగుంటున్నప్పుడు అరగంట లేదు. అగ్నిగుండంలో షడ్రకు మేషకు అబేద్నెగోను పడేస్తున్నప్పుడు అరగంట లేదు వాళ్ళ ప్రార్థన. ఎన్ని చెప్పను ఎలాగా, ఎంతని చెప్పను. ఎస్తేర్ అని రాజ్యాన్ని కూల్చేస్తున్నప్పుడు రాజు విషయానికి వచ్చింది అరగంట లేదు. అరగంట కానీ పరిస్థితులని నిమిషాల్లో ప్రార్థనకి దేవుడు గొప్ప ప్రాణాలను రక్షించాడు, రాజ్యాలను రక్షించాడు, సముద్రాలను పగలగొట్టాడు, సూర్యచంద్రులను ఆపించాడు, ఆకాశం నుంచి అగ్ని దిగించేలా చేశాడు. ఆ యొక్క రథములు కూడా ఎలీషా దగ్గర కాలిపోయేలా చేశాడు. ఎటకారిస్తున్న వాళ్ళు 10 నిమిషాల్లో వచ్చి ఎలుగు బంటలు 2 కూడా పీక్కు తినేసేలా చేశాడు. అరగంట లేని ప్రార్థన సృష్టిని తల్లకిందులు చేయగలుగుతున్నది అంటే ఈ యొక్క అరగంట ప్రార్థనలో దేవుని యొక్క మహాశక్తి ఎంతగా దాచబడి ఉందో ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు ఏం కోరుకోకపోయినా, ఇంటి నుంచైనా బయట నుంచైనా మిత్రుల నుంచైనా శత్రువుల నుంచైనా ప్రార్థన కోరుకో. ప్రార్థన నీకు డబ్బు ఇస్తుంది, ప్రార్థన నీకు ఆరోగ్యం ఇస్తుంది, ప్రార్థన నీకు బలం ఇస్తుంది, ప్రార్థన నీకు మంచి అందాన్ని ఇస్తుంది, ప్రార్థన నీకు మంచి స్వస్థతనిస్తుంది, ప్రార్థన నీ జీవితంలో పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా తల్లకిందులు చేసి పడేస్తుంది. సూర్యుని చంద్రుని ఆపగలిగిన కన్నా అద్భుతం ఇంకోటి ఏమీ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే నేను ప్రార్థన చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. నా కోసం ఎవరు ప్రార్థన చేయరని తెలిసినప్పటికీ, ఒకవేళ నన్ను ఎటకారంగా మాట్లాడుకుంటారని తెలిసినప్పటికీ వాళ్ళు చేసుకోవచ్చు కదా, మనమే చేయలేదు, వాళ్ళ ప్రార్థనా పరులైనట్టుగా ఫీల్ అయిపోతుంటారు. ప్రార్థన అడిగినా ఫీల్ అయిపోతుంటారు. ప్రార్థనలో కూడా గౌరవ మర్యాద ఉండదు. అయ్యో అది దేవుని సంబంధించిన పదవేమో, మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం, మనము కూడా దేవుని బిడ్డలమే కదా, ఎవరు దేవుడి బిడ్డలు కాదు, అందరికీ ఆయన కడుపులో ఉన్న గెడ్డలాగే ఉన్నాం తప్ప, నాతో సైతం లాస్ట్లో చెప్తాడు, మీరు నాకు బిడ్డలని మీరు అనుకుంటున్నారేమో, నా కడుపులో ఒక గెడ్డల్లాగా ఉన్నారు బాబు మీరు అని దేవుడు. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు. ఎవడు చేస్తున్నాడు అలాగా? అదేలే, ఎవరు చేస్తున్నారు? నేనే లేని ముందు అలాగా మీ విషయాలందరూ పక్కనట్టండి. నా వ్యక్తిగత జీవితం నాకు కావాలి, నా కడుపు నిండడం నాకు కావాలి, నా ఆరోగ్యం నాకు కావాలి. మీ ఆరోగ్యం వెళ్ళకపోతే నాకెందుకు? మీ కడుపు నిండా తినకపోతే నాకెందుకు? మీ ఒంటి మీద బట్ట ఉంటే లేకపోతే నాకెందుకు? మీరు రోడ్డు పక్కన ప్లాట్ఫారం మీద ఉన్నారా, 7 అంతస్తులు భవంతులు ఉన్నారా, నాకెందుకు? నా లైఫ్ నేను కోరుకుంటాను. అందరూ అంతే, ఎవరైనా అంతే. మళ్ళీ చెప్తున్నాను, మన ఫ్యామిలీకే వంట చేసుకుంటాం. పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు చుట్టాలు పట్టాలకి డైలీ చేస్తామా? చెయ్యం. గట్టిగా చూస్తాం, తర్వాత మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి అంటారు. బంధం తెగిపోయినా బాధ లేదు, బాధపడినా బాధ లేదు, కానీ మనం బాధ పెట్టుకోం కదా. బాధ కలిగిన మాట్లాడతాం, మరి తప్పదు. వాళ్ళు కూడా తెలిసి ఉండి ప్రవర్తిస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళకి తెలియజెప్పాలి ఆ టైంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు 100 మందికి ప్రార్థన చేయమని ఒక రిక్వెస్ట్ పెట్టావనుకో, అందరూ కుళ్ళి ఈర్ష్య అసూయతో ఉండి దానికి ఎలాంటి మంచి చెడు జవాబు ఏది ఇవ్వలేదనుకో, కనీసం నీ కోసం ఒక 10 మంది అన్నా చేసేవాళ్ళు ఉంటారు, పోనీ 5 మంది అన్నా చేసేవాళ్ళు ఉంటారు. ఆ 5 మంది ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? అక్కడున్న 100 మంది ప్రార్థన తలకిందులు చేసి నువ్వనుకునే స్థాయిలో దేవుడు నేను నిలబెడతాడు. అది మన దేవుడు మామూలు దేవుడు కాదు, రియల్ హీరో. కాబట్టి వాళ్ళ నుంచి నీకేమొచ్చిందని దాని విషయంలో నువ్వు పెయిన్ తీసుకోక పక్క తీసి పడేయాళ్ళే. అందులో ఎవరో ఒక 5గురో 3గురో, పోనీ అట్లీస్ట్ ఆ ఒక్క ప్రార్థన ₹1,00,00,000తో సమానం. నీకు ₹1,00,00,000 అరగంట టైం ఇవ్వలేదు, కానీ అరగంట నువ్వు దేవునికి పెట్టిన టైము నీ జీవితకాలను ఆయుష్ పెంచి, ఆరోగ్యాన్ని పెంచి, ధనాన్నిచ్చి, సకల సుఖ భోగ్యాలు కూడా ఇస్తూ ఉంటుంది. ఆ తల్లికి 84 సంవత్సరాలు దేవుని మందిరంలో దేవుడు సేవ చేసుకొని గొప్ప బాధ్యత ఇచ్చాడు. ఏ మానవుడికి దక్కుతుందండి ఇంతటి భాగ్యం, ఇంతటి అదృష్టం? కోటి విద్యలు కూటు కొరక అన్నట్టు ఆవిడ తినకుండానే అంతకాలం బతికిందా? ఆవిడకి పట్టు చీర కట్టుకుందో, కాటన్ చీర కట్టుకుందో, ఒంటి మీద వస్త్రం లేకుండానే జీవించిందా? లగ్జరీ లైఫ్ కావాలన్న వాళ్ళు బయట ఉన్నారు, దేవునికి దూరంగా ఉన్నారు. ఆమె చాలా సింపుల్గా ఉంటూ, దేవుని మందిరంలో ఉంటూ, దేవునితో ఉంటూ తన జీవితాన్ని గడిపి ఆమె ఒక ప్రవక్తనే అయిపోయింది. ఎదుటి వాళ్ళ హృదయాల్లో ఇప్పి చెప్పగలిగినంత గొప్ప ప్రవక్తనే అయిపోయింది. అక్కడ ఆవిడ అందరికీ చెప్పడం మొదలుపెట్టింది. అలాగే యేసు ప్రభువారి కోసం కూడా చెప్పడం మొదలుపెట్టింది. ఏం చెప్పింది? ఎందుకు చెప్పింది? లోపలికి ఎప్పుడు వెళ్ళినా ఆవిడ అప్పుడే వెళ్ళడం అని ప్రత్యేకంగా ఎందుకు రాయబడింది? బహుశా దీంట్లోంచి ఈ యొక్క విషయం ఇంత విపులీకరించి చెప్పవలసిన అవసరం లేదు. ఇది ఎప్పుడు ఎవరు కూడా చూసి ఉండరు, అంటే చదివారు చెప్పారు. నాకు తెలుసుండి నేను అనుకోవడం, నువ్వు అన్నీ అనేసుకుంటావు,
అన్నీ నువ్వే అనేసుకుంటావు మీరు అనుకోవచ్చు. నేను అలాగే అనేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళే పదం అనేది ఉంది చూసారు, అది చాలా గొప్ప అద్భుతమైన మాట. ఆ విషయం ఏంటనేది రేపు చెప్పుకుందాం. ఎందుకంటే ఇవి ఫెస్టివల్స్ సీజన్స్ కాబట్టి మరి చుట్టుపక్కల కొంచెం వాళ్ళ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నేను ఇవ్వట్లేదు. ఇచ్చినా చాలా తక్కువ టైం ఇస్తున్నాను. మళ్ళీ ఇంకొక రోజు కూడా ఇవ్వకపోతే దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారాన్ని మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించమనైనా రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.